అందరికీ 2 రౌండ్ల 4 అయితే నాకు మాత్రం 2 రౌండ్లు 6 అన్నట్టే చేస్తున్నాడు యాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కొంతమంది తెలియకుంటేనే అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. తర్వాత వాళ్ళు దాని గురించి అరే పొరపాటు చేసిన కదా అని నాలుకే గరుచుకొని తప్పును ఒప్పుకుంటారు. కానీ మాయలోడు రాజేంద్ర ప్రసాద్ ఆ ఒక్కటే చెయ్యను అన్నట్టు చేస్తున్నాడు. ఇక చూడుర్రి ఏమంటున్నాడో. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. చెప్పావులే నీతులు, పిసికావులే పేడ. మా కర్మ మా సంస్కారం మేమే తప్పుగా అర్థం చేసుకున్నామా? ఆహాహాహా, ఆ నలుగురు సినిమాల రఘురామ్ తీరుగా చెప్తున్నావు కదా. నీ తోటి యాక్టర్ ఆరిని ఏమన్నావో గుర్తుకు లేదా? యాదికి రాకుంటే ఒకసారి ఈ వీడియోలో చూడు, అప్పుడు తెలుస్తుంది. ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. ఏమన్నావు సారు? ఏరా అలీగా లా కొడుక లీ కొడుక అన్నది తప్పు కాదా? మాకే అర్థం కాలేదా? ఎన్టీఆర్ అవార్డు వస్తే సప్పట్లు కొట్టించుకున్నాడు ఏంది అని వెనక పెద్ద ఆయన మురళీమోహన్ అంటే ఏమన్నావు? సప్పట్లు కొట్టకుండా నీకు సెగ్గు లేనట్టు లెక్క అనుడు తప్పు కాదా? నువ్వు సొక్కం పూసం తీరుగానే మాట్లాడినావు కానీ పబ్లిక్ తప్పుగా అర్థం చేసుకున్నారా? ఏజ్ పెరుగుతున్నది కాబట్టి మాట జారింది. మా నడుమ ఉన్న చనువుతోని మాట్లాడినా అట్లా మాట్లాడు పబ్లిక్లో తప్పే అని ఒప్పుకునేది పోయి మంది చెవులే మంచిగా లేక తప్పు పడుతున్నారు అన్నట్టున్నది రాజేంద్ర ప్రసాద్ వ్యవహారం. మాయలోడు, అప్పులప్పారావు, రాజేంద్రుడు, గజేంద్రుడు అన్ని సినిమాలు కలిపి ఒక్కసారే చూపెడుతున్నాడు. కానీ జనానికి ఇతగాడి గొప్పతనం ఏంటిదో తెలియదా? ఏం మాటలో ఏమో. పెద్దరికంగా ఉండాల్సిన మనిషి ఇట్లా చేసుడేంది, చేసిన తప్పును సమర్థించుకునుడేంది అని అంటున్నారు పబ్లిక్.